హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు పుదీనా పులావ్‌ని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. రెగ్యులర్‌గా చేసుకునే పులావ్ కంటే కూడా పుదీనా పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అందులోనూ ఈ పుదీనా పులావ్‌లోకి మనం వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవడం వల్ల మరింత రుచి పెరుగుతుంది. అందులోనూ పుదీనాతో చేసుకుంటున్నాం కాబట్టి ఇది చాలా హెల్తీగా కూడా ఉంటుంది. సో, డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసుల బియ్యాన్ని వేసుకుంటున్నానండి. ఈ ఒక్క గ్లాసు పావు కిలో కంటే కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో, ఈ క్వాంటిటీ మొత్తం హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ బియ్యంలోకి వాటర్ వేసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ వంపేసుకోవాలి. అలాగే మంచినీళ్ళతో ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. అలాగే ఈ పులావ్ కోసం నేనిక్కడ ఒక పెద్ద సైజు పుదీనా కట్టను తీసుకున్నానండి. ఈ పుదీనాలో సగం కట్టను తీసుకొని ఆకులన్నీ కూడా ఒలుచుకోవాలండి. ఆకులు ఒలుచుకోవడం కోసం చిన్న టిప్పు. ఇలాగా పుదీనా పైన కాడను పట్టుకొని రివర్స్‌లో గనక మీరు మొత్తం లాగారంటే ఆకులన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ పుదీనా మొత్తాన్ని కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని పుదీనా అలాగే పావు కట్ట కొత్తిమీరని కూడా ఈ మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తటి పేస్ట్‌లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి. కానీ వెజిటబుల్స్ అన్నీ వేగిన తర్వాత పుదీనాని మిక్సీ పట్టుకొని వేసుకున్నారంటే గనక మీకు కలర్ అనేది అలాగే ఉంటుంది. ముందే గనక మీరు పుదీనాని పేస్ట్ చేసి పెట్టుకుంటే గనక పుదీనా పేస్ట్ అనేది బ్లాక్ కలర్‌లోకి చేంజ్ అయిపోతుంది. అలాగే స్టవ్ మీద ఒక కుక్కర్‌ని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 5 యాలుకలు, అలాగే 5 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువ సేపు వేగనవసరం లేదండి. జస్ట్ ఒక 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకున్న తర్వాత 4 గ్రీన్ చిల్లీస్, ఒక పెద్ద సైజు క్యారెట్‌ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు బంగాళదుంపల్ని కూడా పెద్ద సైజులో ఉండేలాగా ముక్కల్ని కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలాగ పెద్ద ముక్కలు కట్ చేసుకోవడం వల్ల ముక్కలనేవి పులావ్‌లో కలిసిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్‌కి సరిపడినంత ఉప్పుని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇలాగా ఉప్పు వేసుకోవడం వల్ల ముక్కలనేవి త్వరగా మగ్గుతాయి. అలాగే ఉప్పు పట్టి టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి చిన్న సైజు 2 టమాటోల్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాల్ని ఒకసారి బాగా కలుపుకొని దీని మీద లిడ్ పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో దగ్గరగా అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. టమాటో మగ్గిపోయింది కాబట్టి త్వరగానే మెత్తగా అయిపోతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పులావ్ అయినా, బిర్యానీ అయినా, రైస్ ఏదైనా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ క్వాంటిటీ అనేది కరెక్ట్‌గా పడితేనే మీకు ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఫైనల్‌గా మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్టు కలర్‌ఫుల్‌గా ఉండడం కోసం నేనిక్కడ పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని మరొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇక్కడ పుదీనా పేస్ట్ కూడా చక్కగా పచ్చి వాసన లేకుండా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి గ్లాస్‌కి 1:35 వాటర్‌ని వేసుకోవాలండి. 2 గ్లాసులు కాబట్టి 3:30 గ్లాసుల వాటర్‌ని వేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఆల్రెడీ వెజిటబుల్స్‌లో మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఒకసారి చూసుకొని వేసుకొని వాటరు బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలి. వాటర్ ఈ విధంగా తెరులుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలండి. మంటని హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇంకిపోయి ఇంకా పావు వంతు వాటర్ ఉన్నాయన్నప్పుడు మంటని సిమ్‌లోనే ఉంచుకొని కుక్కర్ మీద మూత పెట్టి మరొక 10 నిమిషాలు గనుక ఉంచుకున్నారంటే పుదీనా పులావ్ రెడీ అయిపోతుంది. చూసారు కదండీ! పులావ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. రైస్ ముద్దగా అవ్వలేదు. అలాగే మరి పొడి పొడిగా లేకుండా ఎంతో పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇంకా దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బావుందండి. ఉత్త పులావ్ తింటున్నా కూడా ఎంతో రుచిగా ఉంది. దీన్ని రైతాతో గానీ, ఏ వెజ్ గ్రేవీతో అయినా సరే, లేదంటే కర్రీతో వేసుకొని తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో, డెఫినిట్‌గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.